హాయ్ అండి. అయితే ఈ వీడియోలో మీకు పప్పుల పొడి ఎలా చేశానో చెప్తా అన్నాను కదా! ముందు పల్లీలు, పుట్నాలు నూనెలో వేయించి పక్కన పెట్టాలి. దాని తర్వాత ధనియాలు, జీలకర్ర, మెంతులు మంచిగా వేయించాలి. ఆయిల్ అలాంటివి ఏమి వేయకుండా వేయించొచ్చు. వేయించి పక్కన పెట్టాలి. పక్కన పెట్టేసి మనం ముందు వేయించుకున్న పల్లీలు, పుట్నాలు ఇంకా ధనియాలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేయించాం కదా! ఇవి కూడా అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకుంటే రెడీ. అయితే నేను ఇదే పౌడర్ యూజ్ చేశాను. అక్కడ ముందు వీడియోలో చేసిన టమాటా చారుకి కానీ, ఇప్పుడు చూపిస్తున్న దొండకాయ ఫ్రైకి కానీ ఇదే యూజ్ చేసి చేశాను. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. అయితే దొండకాయ ఫ్రై చేశాను కదా! అది కూడా చెప్తాను. ఎలా అంటే దొండకాయ ఫ్రై చేసేటప్పుడు మనం ఆనియన్స్ వేస్తే మెత్తబడుతుంది. అందుకని నేను వేయలేదు. సో, ఇలా దొండకాయలు డైరెక్ట్ ఆయిల్‌లో వేసేసి మంచిగా వేగిన తర్వాత టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసి లాస్ట్‌లో ఈ పౌడర్ వేసుకొని దించేయడమే. నేను ఇక్కడ పల్లీలు, కొంచెం కరివేపాకు కూడా